స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారి శుభాకాంక్ష. వేదిక మీద ఉన్న పెద్దలు, అన్న మన ముఖ్యమంత్రి గారు, పెద్దలు సురేఖ గారు, పెద్దలు మహేంద్రనాథ్ గారు, యాదన్న గారు, నరసింహారెడ్డి గారు, వీసీ గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, నాయకులకు, ముందు కూర్చున్న మహిళా సోదరుమణులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు అందరూ కూడా నిన్న నుంచి కూడా ఎంతో ఓపికతో ఇక్కడ ప్రజలందరూ కూడా, అధికారులు మొత్తం అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ విధంగా చేయడం, వాన వచ్చిందని నేను భయపడి ఉంటుంది. కానీ భగవంతుని దయ వల్ల ఈ మీటింగ్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా అన్న మేము ఒకటే ఇక్కడ ఈ యూనివర్సిటీ ఉండడం వల్ల మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇక్కడంతా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. ఆ ఏరియా ఇది ఉండేపటికనే మాకు అందరూ కూడా చాలా మందికి చాలా సేఫ్టీ ఉన్నది. ఎందుకంటే దీంతో పొల్యూషన్ అనేది తగ్గుతుంటుంది. చెట్ల కార్యక్రమం ఎక్కడ ఉంటుందో ఆ చెట్ల కార్యక్రమం ఉండకుండా పొల్యూషన్ తగ్గుతుంటుంది. ఇప్పుడే చాలా మీరు చూసినారు ఇక్కడ అంతా కూడా వనం అంతా కూడా బ్రహ్మాండమైన వనం. దీని అందరూ కూడా వీసీ గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచిగా కాపాడి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. రాత నుంచి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, పోలీస్ సోదరులు అందరూ కూడా ఎంతో కష్టపడి దీని అందరూ కూడా ఈ మీటింగ్ సక్సెస్ వాళ్ళందరూ కూడా కష్టపడి అందరికీ అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ఆశలు చాలా ఉంటాయన్న. ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ఎంతో ఆశతోని, ఒక తండ్రి వచ్చిన కానీ బిడ్డలు ఎంతో ఆశిస్తారు. కానీ మళ్ళీ ఎప్పుడైనా మీకు బహిరంగ సభ పెట్టుకొని మా కోరికలను తీర్చే బాధ్యత తీసుకుంటాం. యూనివర్సిటీ పిల్లలు కూడా మనకు మంచి సహకరించారన్న, చాలా సంతోషం. వాళ్ళని కూడా మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి పిల్లలందరూ కూడా ఎంతో మీ వాక్యాలు వినాలని ఎంతో ఉంగతో ఉన్నారు. ఇంకా ఎప్పుడైనా మంచి మీటింగ్ మాకు నెల 2 నెలల తర్వాత ఒక బహిరంగ సభ పెట్టి మా సమస్యల మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద అందరి గురించి కూడా మాట్లాడే సమయం తీసుకు. ఎందుకంటే మీరు మా అన్నగారు జయపాలన్ గారు 1 నిమిషం మాట్లాడన్నారు, నేను 1 నిమిషం మాట్లాడుతున్నా. దయచేసి మీరందరూ కూడా మా కాన్సెన్స్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద మంచి అవకాశం ఉన్నది. మీరందరూ కూడా మీకు తెలుసు చాలా ఏ విధంగా రాష్ట్రాన్ని తీసుకుపోవాలి, ఏ విధంగా చేయాలని మీరు మొన్న మాట్లాడింది అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా బాగా పట్టుదల వచ్చిందన్న. ఆ పట్టుదలతోని మీరన్న మాటలని కూడా మీకు అందరూ సహకరించే బాధ్యత మా ఎమ్మెల్యేలు అందరూ, మేము కూడా అందరూ ప్రజలందరూ కార్యకర్తలను కూడా తీసుకుంటామని చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ మేడం గారు, పర్యావరణ శాఖను పరమాత్మ శాఖ నిర్వహిస్తున్న మంత్రివర్యులు.